ఓం శ్రీ మాత్రే నమః. సర్వమంగళ స్వరూపమైన పార్వతీదేవి మంగళాదేవిగా వెలసిన మంగళూరు పట్టణంలోని దేవాలయాన్ని ఈరోజు దర్శిద్దాము. కర్ణాటకలోని ఉడిపి నుంచి 56-57 కిలోమీటర్ల దూరంలోను, బెంగళూరు నుంచి 345 కిలోమీటర్ల దూరంలోను, నేషనల్ హైవేకి దగ్గరగా నేత్రావతి నది సముద్రంలో కలిసే ప్రాంతంలో మ్యాంగ్లూరు పట్టణంలో ఈ దేవాలయం మనం దర్శించవచ్చు. ఇక్కడ అమ్మవారిని గమనిస్తే స్త్రీ రూపంలో ఉన్న శివలింగంగా కనిపిస్తుంది. అమ్మవారికి పూర్తిగా బంగారు తొడుగుతో అలంకరిస్తారు. ఆమె త్రిశూలం పట్టుకొని సింహవాహనంపై కూర్చొని దర్శనమిస్తుంది. ఈ ఆలయం కురుంబ, బంట్ మరియు ఇతర స్థానిక కులాల వాళ్ళకి కులదేవతగా కూడా ఉంది. ఒక పురాణం ప్రకారం మంగళాదేవి వికాసిన మరియు అండాసులను ఓడించి భూమిని రక్షించిందని చెప్తారు. దేవాలయ స్థల పురాణం గురించి కొన్ని కథనాలను విందాము. దశావతారంలో చెప్పబడిన పరశురాముడు ఈ ఆలయాన్ని నిర్మించాడని, తరువాత కుందవర్మ దీనిని విస్తరించాడని నమ్ముతారు. 9వ శతాబ్దపు రాజు కుందవర్మన్ కాలంలో ఈ ఆలయం మొదట స్థాపించబడింది. ఇతను అపేహా వంశానికి చెందిన రాజు. నేపాల్ నుండి నాథ్ శాఖకు చెందిన మచేంద్రనాథ్, గోరక్షనాథ్ అనే సన్యాసులు నేత్రావతి నదిని దాటి కుందవర్మన్ రాజ్యానికి వచ్చారు. ఈ ప్రదేశం క్రమంగా ఘోరఖండిగా ప్రసిద్ధి చెందింది. వారు నేత్రావతి నది దిగువన ఉన్న ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ ఆశ్రమాన్ని స్థాపించుకున్నారు. వారి ద్వారా కుందవర్మరాజు ఈ ప్రదేశం మాతా మంగళాదేవికి చెందిందని, ఒకప్పుడు ఈ ప్రదేశంలో మాతా మంగళాంబే ఉందని తెలుసుకున్నాడు. మంగళాదేవి ఆలయం కేరళ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు పశ్చిమ కనుమల శైలిలో నిర్మించబడ్డాయి. ఆలయంలో 2 అంతస్తుల గోపురం ఉంది. గర్భగుడి మధ్యలో నాగదేవతలు, అమ్మవారు కూర్చున్న ఎడమవైపున ఒక చిన్న శివలింగము మనం దర్శించుకోవచ్చు. మంగళాంబకు మంగళవారాలు, శుక్రవారాలు ప్రత్యేక పూజలు జరుగుతాయి. అమ్మవారికి జరిగే పండుగలలో నవరాత్రులు అతి ముఖ్యమైనవి. నవరాత్రులలో 7వ రోజు చండికగా, 8వ రోజు మహాసరస్వతిగా, 9వ రోజు వాగ్దేవిగా అమ్మవారు పూజలు అందుకుంటారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు 16 ఏళ్ల కన్యలలో నివసిస్తూ ఉంటుంది. ఋతుక్రమము, వివాహము, గర్భధారణ, సంతానాభివృద్ధి అనేవి మంగళాదేవి ఆధీనంలో ఉండే అంశాలు. ఈ తల్లి పసుపు కుంకుమల రూపంలో పూజాధికాలకు తమలపాకులుగాను శోభిల్లుతుంది. అందుకే తప్పనిసరిగా కుంకుమను పెట్టుకోవాలంటారు. ఈమెను నిత్య యవనాన్ని ప్రసాదించే దేవిగాను చెప్తారు. అలాగే 16 ఏళ్ల కన్యను మంగళ, మొదటిసారి గర్భవతి అయిన స్త్రీని చండిక అంటారు. తల్లిగా బిడ్డలకు జన్మనిచ్చిన తర్వాత స్త్రీ జన్మకు పరిపూర్ణత చేకూరుతుంది. కాబట్టి ఈమెను సర్వమంగళ అంటారు. కొలిచేవారికి కొంగు బంగారమై ఈమె క్షేమాన్ని, స్థైర్యాన్ని, ధైర్యాన్ని సమకూర్చుతుంది. ప్రకృతి శక్తిమయం. అలాంటి శక్తి స్త్రీ రూపం దాల్చి సర్వమంగళగా మంగళాదేవిగా మంగళూరులో కొలువైంది. కర్ణాటక పుణ్యక్షేత్రాల దర్శనంలో మంగళూరుని మర్చిపోకండి. మరొక పుణ్యక్షేత్రం వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ మాత్రే నమః.